స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఎంత రిస్కీ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి అని అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి మార్జిన్ ట్రేడింగ్ అండ్ లెవరేజ్. ఈ మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, లెవరేజ్ అంటే ఏంటి అనేది మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. అండ్ వీటిని ఎలా మేనేజ్ చేయాలి, ఇవి కరెక్ట్గా మేనేజ్ చేయకపోతే మనకి లాసెస్ చాలా పెద్దగా రావచ్చని తెలుసుకోవాలి. సో ఈ మార్జిన్ అంటే ఏంటి, లెవరేజ్ అంటే ఏంటి అనేది క్లియర్గా మనం ఈరోజు మన వీడియోలో చూద్దాం. అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగు ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మనీ. సో ఈరోజు మన టాపిక్ వాట్ ఈజ్ మార్జిన్ అండ్ వాట్ ఈజ్ లెవరేజ్. ఫస్ట్ మార్జిన్ అంటే ఏంటో చూద్దాం. మార్జిన్ అంటే మీరు ఏదైనా స్టాక్ కొనడానికి బ్రోకర్ తీసుకునే అమౌంట్ని మార్జిన్ అంటారు. జనరల్లీ బ్రోకర్ ట్రేడింగ్కి, ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఆర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేసే ట్రేడింగ్కి కానీ ఫుల్ అమౌంట్ అడగరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా 1 lakh వస్తువు కొనుక్కుంటున్నారు అనుకోండి. మీరు 1 lakh వర్త్ కొనుక్కునేటప్పుడు మీ దగ్గర ఫుల్ 1 lakh అమౌంట్ బ్రోకర్ అడగడు. లేటెస్టే బ్రోకర్ 20,000 అడిగాడు అనుకోండి, ఆ 20,000 మీ మార్జిన్ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు లెవరేజ్ అంటే ఏంటంటే మనం కొనుక్కోవాలనుకున్న స్టాక్స్ వర్త్ 1 lakh అయితే బ్రోకర్ ఇక్కడ ఓన్లీ 20,000 రూపీసే అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ 1 lakhని మీరు 20,000తో డివైడ్ చేస్తే మీకు వచ్చేది 5, రైట్? ఇప్పుడు ఈ 5 times లెవరేజ్ మీరు తీసుకుంటున్నట్టు. అంటే మీరు యాక్చువల్ అమౌంట్ 1 lakh అయితే ఇక్కడ 20,000 కడుతున్నారు. ఇప్పుడు ఈ 20,000 1 lakhలో ఎంత అని చూపించేదే మీకు లెవరేజ్. సో ఇక్కడ మన లెవరేజ్ వచ్చేసి 5 times. మరి ఈ మార్జిన్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలా, ఆర్ మార్జిన్ కంటే ఎక్కువ డబ్బులతో కొనాలా, అండ్ ఎంత లెవరేజ్ అయితే మనం సేఫ్గా ఉంటామో, ఇలాంటివన్నీ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా బ్రోకర్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూడండి. నేను ఇక్కడ జీరోదా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు జీరోదా ప్లాట్ఫామ్లో లేటెస్టే నేను నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, దీన్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ బై అని క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ ఇంట్రాడే ఆర్ ఓవర్ నైట్కి చూడొచ్చు. ఇంట్రాడే అండ్ ఓవర్ నైట్కి మార్జిన్స్ మారుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇంట్రాడేకి నిఫ్టీ ఫ్యూచర్స్ కాబట్టి ఓన్లీ 75 shares మినిమం కొనుక్కోవాలి, ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 75 సెలెక్ట్ చేసి లేటెస్ట్ నేను ఏదైనా ప్రైస్ సెలెక్ట్ చేశాను. నాకు 11,000కి కొనుక్కోవాలని ఉంది. ఓకే, సో 11,000కి కొనుక్కోవాలని ఉంటే నాకు ఇక్కడ మార్జిన్ చూపిస్తుంది 34,942 అని. ఓకే, సో అంటే నేను ఈ పొజిషన్ తీసుకోవాలి అంటే నాకు 34,942 అమౌంట్ ఉంటే సరిపోతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందాము. ఓకే, ఫస్ట్ మనం టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ రాసుకుందాం. అంటే మీరు 75 shares కొంటున్నారు. ఏ ప్రైస్కి కొంటున్నారు? 11,000కి కొంటున్నారు. ఓకే, సో 75 into 11,000 అంటే మీకు యాక్చువల్ టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి 8,25,000. సో అది ఇక్కడ రాసుకుందాం. సో మనకు టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ 8,25,000. బ్రోకర్ అడుగుతున్న మార్జిన్ వచ్చేసి 34,942. అంటే ఈ 8,25,000 పొజిషన్ తీసుకోవాలంటే మీరు జస్ట్ 34,900 చేంజ్ మీరు చూపిస్తే సరిపోతుంది. సో టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ 8,25,000, మార్జిన్ వచ్చేసి 34,942. ఇప్పుడు మనం లెవరేజ్ అంటే ఏంటో చూద్దాం. లెవరేజ్ అంటే ఈ టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూని ఈ బ్రోకర్ రిక్వైర్మెంట్ అంటే మార్జిన్తో డివైడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూయే లెవరేజ్ అవుతుంది. సో ఇక్కడ 8,25,000ని మనము 34,942తో డివైడ్ చేస్తే మనకి 23.6 వస్తుంది. సో ఇక్కడ మన లెవరేజ్ ఎంత అంటే 23.6. అంటే మీరు దగ్గర ఉన్న 1 రూపీతో మీరు 23 రూపీస్ వర్త్ కొనుక్కుంటున్నారు అని అర్థం. అంటే మీ దగ్గర ఉన్న 34,942 రూపీస్తో మీరు 8,25,000 కొనుక్కుంటున్నారు కాబట్టి. సో ఈ లెవరేజ్ రేషియో మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు లెటెస్టే ఈ 11,000కి మీరు కొన్నారు, రైట్? సో లెటెస్టే ఇది ఒక నిఫ్టీ ఒక 50 points పడిపోయింది అనుకోండి. సో -50 10,950కి వస్తుంది. సో మీరు 11,000 కొన్నారు, 50 points స్టాప్ లాస్ పెట్టారు. అంటే మీరు 75 into 50, ఓకే, మీ 3,750 రూపీస్ పోతాయి. మీరు ఓన్లీ 34,000 ఆర్ 35,000 మీ బ్రోకర్ అకౌంట్లో వేసి మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ఆ 35,000లో ఈ 3,750 ఎంత అనేది మీరు చూసుకోవాలి. అంటే 35,000లో 3,750 ఎంత అని తెలుసుకోవడానికి 3750 డివైడెడ్ బై 35,000 చేద్దాం. మార్జిన్ 35,000 అనుకోండి. ఓకే, ఇంటూ 100 చేస్తే మీకు పర్సెంటేజ్ వస్తుంది 10.7%. అంటే మీరు ఓన్లీ మార్జిన్ అమౌంట్తో చేస్తే ఈ 50 పాయింట్ స్టాప్ లాస్కి
మీరు లాస్ అయ్యే క్యాపిటల్ 10.7%, మీ హోల్ క్యాపిటల్లో 10.7% పోతుంది. సో బ్రోకర్ ఇచ్చిన లెవరేజ్ మీరు తీసుకుంటే చాలా హై పర్సెంటేజ్ ఆఫ్ క్యాపిటల్ మీది ప్రతి ట్రేడ్లో పోతుంది, అంటే మీరు లాస్ అయిన ట్రేడ్స్లో. ఇప్పుడు ఈ పర్సంటేజ్ని 10% కాకుండా మరి నేను ఒక్క ట్రేడ్లో నా 50 పాయింట్ లాస్కి ఓన్లీ నా 2%ఏ వెళ్ళాలి, మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీరు ఆ 3750ని 2%గా అనుకొని అప్పుడు మీ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మీరు మీ లెవరేజ్ని 23లో కాకుండా దాన్ని ఒక 10కి కానీ 8కి కానీ తెచ్చారనుకోండి, అప్పుడు మీకు ఓకే నా క్యాపిటల్ ఎంత పెట్టాలి అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ రియల్ లెవరేజ్ అని ఉంది. రియల్ లెవరేజ్ అంటే మీకు ఎంత కావాలి అనేది. లెట్ అస్ సే నేను అది 8 పెట్టాను, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు నా టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆల్రెడీ ఫిక్స్డ్ 8,25,000. ఇప్పుడు ఈ 8,25,000తో డివైడ్ చేయాల్సింది నా క్యాపిటల్. ఓకే, నా క్యాపిటల్ ఎంతో తెలియదు. ఇప్పుడు నా క్యాపిటల్ ఎంతో తెలుసుకోవాలంటే నేను 8,25,000ని డివైడెడ్ బై 8 చేస్తే నాకు క్యాపిటల్ వస్తుంది. సో బ్రోకర్ 34,000 అడుగుతున్నాడు, కానీ మనం అదే కానీ మన 1,03,000తో చేస్తే అప్పుడు మన రిస్క్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు అదే సేమ్ 75 × 50 3750 డివైడెడ్ బై ఇప్పుడు మనం అదే 1,35,000తో కాకుండా 1,03,000తో కొనుక్కుంటున్నాం. ఈ 3750 డివైడ్ బై 1,03,000 చేస్తే ఎంత క్యాపిటల్ రిస్క్లో పెడుతున్నాం అనేది వస్తుంది. ఓకే, అది 3.64%. సో జనరలీ ఒక ట్రేడ్లో ఎంత రిస్క్ చేయాలనేది ఒక ట్రేడర్ ముందే ఫిక్స్ అవుతాడు. అది ఫిక్స్ అయ్యి మనం ఎంత లెవరేజ్ తీసుకోవాలి, ఎంత మార్జిన్ పెట్టుకోవాలనేది మీరు చూసుకోవాలి. జనరల్గా రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంట్రాడేలో కానీ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్లో కానీ ఎప్పుడు కూడా మోర్ దెన్ 3% రిస్క్ చేయకూడదు అని అంటారు. ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు, దట్ ఈస్ అప్ టు దెమ్. కానీ ఎక్కువ మంది అంటే ప్రొఫెషనల్స్ 3% కంటే ఒక్క ట్రేడ్లో ఎక్కువ రిస్క్ చెయ్యరు. సో ఇప్పుడు మీరు 3%లో పెట్టుకోవాలంటే జనరలీ లెవరేజ్ వాల్యూస్ 5 to 6లో ఉంటాయి. సో మీరు 5 to 6 టైమ్స్ లెవరేజ్ తీసుకుంటే ఓకే మేబీ, కానీ మీరు 5 to 6 టైమ్స్ కాకుండా ఇలా బ్రోకర్ ఇచ్చే 23 టైమ్స్ 22 టైమ్స్ ఇంకా ఎక్కువ ఇచ్చే బ్రోకర్స్ కూడా ఉన్నారు. అలా తీసుకుంటే మీ క్యాపిటల్ విత్ ఇన్ నో టైం మీకు ఒక 4 to 5 లూజింగ్ ట్రేడ్స్ కంటిన్యూస్గా రాగానే మీ 50-60% క్యాపిటల్ ఎగిరిపోయినట్టే. సో అలాగా బ్రోకర్ ఇచ్చిన లెవరేజ్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మన రియల్ లెవరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రిస్క్ని ఆ కంట్రోల్లో పెట్టి ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ పర్సంటేజ్ అంటే ఏంటంటే మార్జిన్ ఎంతైతే అడుగుతున్నాడో 34,942 అడుగుతున్నాడు, అది టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూలో దాని పర్సంటేజ్ ఎంత అని చూడొచ్చు. సో ఇప్పుడు 34,942ని నేను 8,25,000తో డివైడ్ చేస్తే నాకు వచ్చేది 0.04 ఇంటూ 100 చేస్తే నాకు పర్సంటేజ్ వస్తుంది. 8,25,000లో బ్రోకర్ ఓన్లీ 4%ఏ అడుగుతున్నాడు, 4.2%ఏ అడుగుతున్నాడు. అంటే మనం ₹1,00,000 స్టాక్స్ కొనుక్కుంటే వాడు ఓన్లీ 4,000 అడుగుతున్నాడు. మరి బ్రోకర్స్ ఇలా ఎందుకు చేస్తారు అంటే జనరలీ ఇలా తక్కువది ఎక్కువతో కొనుక్కొని ఇస్తే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఈ బ్రోకరేజ్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఇలానే నడుస్తుంది అండ్ ట్రేడింగ్కి ఎక్కువ మంది వచ్చేది ఈ లెవరేజ్ కోసమే. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ 1,00,000లో 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఓకే, 1,00,000ని 4,000తో కొనుక్కొని ఇస్తున్నాడు, కానీ ఆ 1,00,000లో 10% రిటర్న్ వస్తే 10,000 వస్తుంది. వీడు పెట్టింది 4,000, వీడికి వచ్చే రిటర్న్ 10,000. అలాగా బాగా ప్రాఫిట్స్ని షార్ట్ కట్స్లో ప్రాఫిట్స్ సంపాదించేద్దాం అనే మైండ్ సెట్ వాళ్ళు చాలా హై లెవరేజ్తో ట్రేడ్ చేస్తుంటారు. సో ఇందాక మనం చూసింది ఇంట్రాడే, అలాగే ఓవర్ నైట్ అంటే పొజిషనల్ ట్రేడింగ్కి మార్జిన్స్ పెరుగుతాయి, ఎందుకంటే మీరు ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నారు కాబట్టి. ఓవర్ నైట్ పెట్టి చూస్తే మనకి ఓకే 75 × 11,000 మన దగ్గర ఆల్రెడీ ఉంది, 8,25,000. ఇక్కడ బ్రోకర్ అడిగే మార్జిన్ 1,37,961. సో ఇక్కడ 1,37,961 తో మనం 8,25,000 కొనుక్కోవచ్చు. మన లెవరేజ్ ఎంత అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 8,25,000 డివైడెడ్ బై 1,37,961. ఇక్కడ లెవరేజ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 6 వస్తుంది. ఓకే, సో పొజిషనల్ ట్రేడింగ్లో మరి 6 టైమ్స్ లెవరేజ్ తీసుకోవచ్చా అంటే అది మళ్ళీ రిస్కీ అవుతుంది. ఎందుకంటే పొజిషన్ అంటే మీరు ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నారు, ఓవర్ నైట్ మార్కెట్స్ ఎక్కడికైనా పడిపోవచ్చు. సో మీ రిస్క్ని కంట్రోల్ చేసుకోవడానికి జనరలీ మీరు రియల్ లెవరేజ్ 3 to 4లో పెట్టుకుంటే బెటర్. 3 ఈజ్ వే బెటర్. ఆఫ్ కోర్స్ 4 కూడా పెట్టుకొని చేస్తుంటారు, 4 ఈజ్ ఆల్సో బెటర్. సో మీ రియల్ లెవరేజ్ని 3 to 4 పెట్టుకుంటే యూ విల్ బీ మోర్ సేఫర్ ఇన్ ఓవర్ నైట్ పొజిషన్స్.
అండ్ అదే మార్జిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంటుంది ఓవర్ నైట్. మార్జిన్ పర్సంటేజ్ చూడాలి అంటే మీరు బ్రోకర్ అమౌంట్ మార్జిన్ని ఇందాక చెప్పినట్టు ఫుల్ అమౌంట్తో డివైడ్ చేయాలి. అది మనకి పర్సంటేజ్లో కావాలి అంటే ఇంటూ 100 విచ్ ఇస్ 16%. ఇందాక చూస్తే ఇంట్రాడేకి ఓన్లీ 4% క్యాపిటల్ అడిగాడు బ్రోకరు, వెరాజ్ ఓవర్ నైట్ పొజిషనల్కి 16 to 17% అడుగుతున్నాడు. ఇది జనరలీ మార్కెట్ ఎక్కువ వోలటైల్ ఉన్నప్పుడు మారుతుంది. అంటే మీరు చూస్తుంటారు న్యూస్లో మార్జిన్ రిక్వైర్మెంట్స్ పెరిగాయి, మార్జిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు బ్రోకర్స్ అంటే మార్కెట్ బాగా వోలటైల్ అయినప్పుడు, ఇప్పుడు కరోనా టైంలో కానీ ఆర్ ఏదన్నా క్రాష్ వచ్చినప్పుడు కానీ వోలటైలిటీ చాలా పెరుగుతుంది. అప్పుడు బ్రోకర్స్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ చాలా పెంచుతారు. సో మార్జిన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, మార్జిన్ ట్రేడింగ్ బ్రోకర్ ఇచ్చిన మార్జిన్స్తో చేస్తే మీరు రిస్క్ చాలా ఎక్కువ చేస్తున్నట్టు. దాంతో మీరు మీ ట్రేడింగ్ కెరియర్ని చాలా ముందుకు తీసుకెళ్ళి నేను 1 lakh నుంచి 1 crore వెళ్ళిపోతాను, ఇలాంటి అపోహలు అస్సలు ఉండకూడదు. మీకు ఎప్పుడైనా మీకు ఒక సౌండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి. అంటే మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు అనేది ఉండాలి, అండ్ మీకు ఎవ్రీ ట్రేడ్కి మీ క్యాపిటల్లో ఎంత ఉంటుంది అనేది మీరు కంపల్సరీగా చూసుకోవాలి. సెకండ్ టిప్, ఇది చాలామంది ఫాలో అవ్వరు. లెవరేజ్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ క్యాపిటల్ తగ్గుతున్నా కొద్ది, లెట్సే మీకు ఒక 5 to 6 ట్రేడ్స్ లూజింగ్ వచ్చాయి, ఆ లూజింగ్ ట్రేడ్స్లో మీ క్యాపిటల్ కొంతవరకు పోయింది. అప్పుడు మీరు ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ చేస్తున్నారు అన్నది బట్టి చూసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు యూ షుడ్ నెవర్ రిస్క్ మోర్ దెన్ 3% పర్ ట్రేడ్. ఇది ఎందుకు అంటే మీరు 3% కంటే ఎక్కువ రిస్క్ చేస్తే మీకు కన్సిస్టెంట్గా ఒక 4 to 5 లూజింగ్ ట్రేడ్స్ వచ్చాయనుకోండి, యాక్చువల్లీ ఇంతకంటే ఎక్కువ వస్తాయి, 4 to 5 కంటే ఎక్కువ వస్తాయి ట్రేడింగ్లో, ఆర్ మీకు 7-8 వచ్చాయనుకోండి, అప్పుడు మీకు చాలా క్యాపిటల్ 4 or 5% చేశారనుకోండి రిస్క్ పర్ ట్రేడ్, 8 or 9 లూజింగ్ ట్రేడ్స్ రాగానే మీకు 40-45% క్యాపిటల్ ఎగిరిపోతుంది. అప్పుడు మీ దగ్గర ఇంకా నెక్స్ట్ ట్రేడింగ్ చేయడానికి కూడా మీకు హాఫ్ క్యాపిటలే ఉంటుంది, అండ్ మెంటలీ కూడా అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా మీ రిస్క్ పర్ ట్రేడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. 3% కంటే ఎక్కువ చేయకూడదు. అంటే 3% కంపల్సరీగా చేయాలని కాదు, జనరలీ 1% చేస్తారు. నేనైతే 1.25% పర్ ట్రేడే రిస్క్ చేస్తాను, అంతకంటే ఎక్కువ రిస్క్ నేను చేయను. ఎంత రివార్డ్ ఉన్నా నా రిస్క్ పర్ ట్రేడ్ ఈజ్ ఓన్లీ 1.25%. థర్డ్ టిప్ వచ్చేసి, డు నాట్ గో ఫర్ కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్. సిఓ అంటే కవర్ ఆర్డర్, బిఓ అంటే బ్రాకెట్ ఆర్డర్. ఇవేంటంటే ఈ జీరోదా ప్లాట్ఫామ్లో ఆర్ జనరలీ చాలా డిస్కౌంట్ బ్రోకర్స్ ప్లాట్ఫామ్స్లో ఇవి వస్తున్నాయి. ఇక్కడ మీరు రెగ్యులర్ కాకుండా కవర్ ఆర్డర్ అండ్ బ్రాకెట్ ఆర్డర్ అని ఇక్కడ కనిపిస్తుంది. కవర్ ఆర్డర్ అంటే ఏంటంటే మీకు అంతకంటే తక్కువ, ఇప్పుడు మనం ఇందాక చూస్తున్నట్టు 34,000తో మనము ఇంట్రాడే పొజిషన్ తీసుకున్నాము, 8,25,000ది 34,000తోనే కొనుక్కోవచ్చు. కవర్ ఆర్డర్లో అంతకంటే తక్కువ, మీరు ఇక్కడ చూస్తే 24,000 అడుగుతుంది. ఎందుకలాగా అంటే మనం ఇక్కడ ఒక కవర్ ఆర్డర్స్లో టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టచ్చు, అండ్ వాటిని అది ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్రోకర్ కంట్రోల్లో ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి బ్రోకర్ ఎక్కువ మార్జిన్ ఇస్తాడు. సో ఈ కవర్ ఆర్డర్స్కి, బ్రాకెట్ ఆర్డర్స్కి చాలామంది అట్రాక్ట్ అవుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే మార్జిన్ తక్కువ, సో వస్తే రిటర్న్స్ చాలా వస్తాయి కదా అని. కానీ మీరు కన్సిస్టెంట్గా కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్స్తో ట్రేడ్ చేస్తున్నారు అంటే నాకు మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ కాదు అని చెప్తున్నట్టు అర్థం. ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ రిస్క్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తారు. ఎక్కువ రిస్క్ వాళ్ళకి ఎప్పటికీ అవసరం ఉండదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు యాక్చువల్లీ కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్కి అస్సలు వెళ్ళకండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కానీ వెళ్ళకండి. ఇక్కడ ఇనీషియల్ స్టేజెస్ అని రాశాను. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే మీరు అసలు కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్ మీకు అవసరం పడదు. మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ రిస్క్ మేనేజ్మెంట్ మీద ఉంటే మీరు కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్ జోలికి మీరు అసలు వెళ్ళరు. సో చూశారు కదా మార్జిన్ అంటే ఏంటి, లెవరేజ్ అంటే ఏంటి. నేను ఇచ్చిన టిప్స్ అస్సలు మర్చిపోకండి. మీరు లెవరేజ్ చాలా ఎక్కువ తీస్తే, అంటే బ్రోకర్ ఇచ్చిన లెవరేజ్ మీరు తీసుకుంటే కానీ మీ ట్రేడింగ్ కెరియర్ చాలా షార్ట్ ఉంటుంది. దీంట్లో నాకు ఏమాత్రం డౌట్ లేదు. అండ్ చాలామంది కవర్ ఆర్డర్స్, బ్రాకెట్ ఆర్డర్స్ కూడా వెళ్తూ ఉంటారు. అదైతే ఇంకా మీరు ఇంకా షార్ట్ జర్నీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ట్రేడింగ్ అనేది చాలామంది ఎక్సైట్మెంట్ ఆర్ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేస్తే చాలా ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చాలామంది పార్ట్ టైం ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు ఈ కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్స్లో. అస్సలు చేయకూడదు. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళండి ఆర్ ఫుల్ అమౌంట్ పే చేసి ట్రేడింగ్ చేయడం కానీ చూసుకోండి మీరు పార్ట్ టైం అయితే. కానీ ఫుల్ టైం ట్రేడర్స్ అయితే ఆఫ్కోర్స్ వాళ్ళకు ఆల్రెడీ ఒక రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది, అది మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే చాలు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.